కళ్యాణ్ ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్లిపోయాడని ఆ మాట అనడానికి నోరు ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎక్కడ నిర్వహించారు అంటే మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎవరితో? కాకినాడ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ, పురపాలక శాఖ మంత్రి, కాకినాడ ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ గారితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏమని? జిల్లా కలెక్టర్లతో, సంబంధిత అధికారులతో ఏమని నిర్వహించారు అంటే 19 కోట్ల రూపాయలు ఈ తుఫానుకు సంబంధించి ప్రభావిత జిల్లాలకు సంబంధించి 19 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరుగుతోంది. ఈ 19 కోట్ల రూపాయలకు సంబంధించి కాకినాడకు 1 కోటి రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. ఈ 1 కోటి రూపాయలను కూడా అత్యవసరాలకి ఖచ్చితంగా మీరు వాడండి. ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అటువంటి కోసం వాడండి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పోనీ అంతటితో ఆపారా? అంతటితో ఆపలా. అయితే కాకినాడ జిల్లాలకు సంబంధించి 260 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ 200 పునరావాస కేంద్రాలలో కూడా ఆహారం అందుతుందా లేదా, వాటర్ సప్లై ఉందా లేదా, విద్యుత్ అనేది సరఫరా అవుతుందా లేదా, వీటి మీద దృష్టి సారించాలి అంటూ ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పాము కాటు, కుక్క కాటు ఇటువంటికి సంబంధించిన మందులు అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులకు సంబంధించి అలాగే చిన్నపిల్లలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి అంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే పునరావాస కేంద్రాలకు తరలిస్తారు కదా, వాళ్ళ ఇళ్ల దగ్గర భద్రత ఎలాగా, దొంగలు చొరబడతారేమో, ఇటువంటి కార్యక్రమం ఎక్కడైనా చూసారా మీరు? దొంగలు చొరబడకుండా, దొంగతనాలు జరగకుండా పునరావాస కేంద్రాలకు వచ్చిన ప్రజల ఇళ్ల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి, నిరంతర భద్రత కల్పించండి. అలాగే పునరావాస కేంద్రాలకు వచ్చిన ప్రజలకు కూడా భద్రత కల్పించండి, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోండి, మీరు పక్కనే ఉండి అన్ని చూసుకోండి అని ఆదేశించడం జరిగింది. అయితే 24 గంటలు పనిచేసేలా కాల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే లోతట్టు ప్రాంతాల దగ్గర గజేతగాళ్లను ఏర్పాటు చేయండి, ఎటువంటి ప్రమాదాలు జరగటానికి వీల్లేదు. అత్యవసరమైతే శాటిలైట్ ఫోన్లు వాడండి, వాటిని వాడి ప్రమాదాన్ని నివారించండి, ప్రమాదాలు జరగకుండా చూడండి, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటూ ఆయన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మామూలుగా ఈదురుగాలులు అనగానే 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు అనేసరికి పెద్ద పెద్ద హోర్డింగ్లు సైతం పడిపోతుంటాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఆ తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత లేకపోతే వర్షం తగ్గిన తర్వాత తీద్దామని చెప్పి చాలా వరకు వదిలేస్తూ ఉంటారు. లేదు అలా జరగటానికి వీల్లేదు అన్న ఉద్దేశంతో ఏం చేశారో తెలుసా? 1000 బృందాలను ఏర్పాటు చేశారు. 851 జేసీబీలను అలాగే 751 విద్యుత్ రంపాలని అందుబాటులో ఉంచారు. వీటిని మ్యాపింగ్ చేయండి, అత్యవసర పరిస్థితుల్లో అవి ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది మ్యాపింగ్ చేయండి, ఎక్కడ అవసరమో అక్కడికి వెళ్లేలా చూడండి అంటూ ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. అలాగే విద్యుత్ కి ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా ఎక్కడికక్కడ పకడ్బందీగా ఉండేలా 1000 బృందాలను అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఈ 1000 బృందాలకు సంబంధించి 12,000 మంది సిబ్బందిని అక్కడ కేటాయించడం